గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు జాబ్ మేళాలు వరం లాంటివని కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. బుధవారం రావులపాలెం శ్రీ సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో యువ నాయకుడు బండారు సంజీవ్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం రావులపాలెం శ్రీ సత్యసాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో యువ నాయకుడు బండారు సంజీవ్ పుట్టినరోజు సందర్భంగా వికాస్ గ్లోజరీ సాఫ్టెక్ సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళాలో శాసనసభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ ఉపాధి కల్పన పూర్తిగా కుంటుపడిందని, చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగం పెరిగిందన్నారు. 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేట్ సెక్టార్లతో కలిపి 20 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. నేటి జాబ్ మేళాలో 2025 ఉద్యోగాలు భర్తీ చేయడం, 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు మొదలుకొని ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన వారికి అవకాశాలు కల్పించడం శుభపరిణామం అని వ్యాఖ్యానించారు. హెచ్సిఎల్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ కంపెనీలతో పాటు అనేక కంపెనీలు ఈ జాబ్ మేళాలో నిరుద్యోగులకు అవకాశాలు కల్పించడం సంతోషకరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వికాస ఎండీ లచ్చారావు, రమేష్, గ్లోసరీ సాఫ్టెక్ ఎండీ లలితా విజయ్, బండారు సంజీవ్, ఆకుల రామకృష్ణ, కెవి సత్యనారాయణ రెడ్డి, గుత్తుల పట్టాభి, కండంశెట్టి శ్రీనివాస్, ముదునూరి వెంకటరాజు, చిలువూరి సతీష్ రాజు, కరుటూరి నరసింహారావు, దరణాల రామకృష్ణ, ఈదుల సత్యబాబు, జక్కంపూడి వెంకటస్వామి, మైగాపుల గుర్రయ్య, రెడ్డి శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు. మెగా జాబ్ మేళా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ జాబ్ మేళా ఒక వరం. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేక గత 5 ఏళ్ల కాలంలో ఎదురు చూపులు చూస్తూ నిరాశావాదంలో ఉన్న పరిస్థితి గతలో మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడినప్పుడు ఏ విధంగా యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, 20 లక్షల మందికి పైగా ఉద్యోగ అవకాశాల కల్పనే ధ్యేయంగా ముందుకెళ్తామని ఆనాడు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్సీని వేయడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగాల కల్పన చేయడం కోసం అన్ని రకాల చర్యలు కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. అటువంటి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ, ఏపీ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ కానీ, లేదా వికాస కానీ, ఇతర ప్రైవేటు కంపెనీలు కానీ, వీరందరి సహాయ సహకారాలతో నేడు గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతీ యువకులకు చదువులు పూర్తయిన వెంటనే వారికి ఏదో రకమైన ఉద్యోగం కల్పిస్తే వారు ఎక్స్పీరియన్స్ పొంది తద్వారా వేరే ఇంకా అభివృద్ధి చెందడానికి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ఏదో దోహదపడుతుంది, పొందగలుగుతారనే దృష్టి పెట్టి ఆ దిశలో పనిచేయడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క మెగా జాబ్ మేళా ఆరంభం మాత్రమే. ఇంకా ముందు ముందు యువతీ యువకులకు ఉద్యోగాలు కల్పించడం కోసం ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని అవకాశాలు కూడా అందిపుచ్చుకుని వారికి ఉద్యోగ కల్పన కోసం కృషి చేయడం జరుగుతుందనేది ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఉన్నాను. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు చాలా అవసరం ఈ జాబ్ మేళాలు. వారు ఎక్కడికో వెళ్ళలేరు. ఇక్కడికి వచ్చి వారికి అవకాశం కల్పించినప్పుడు వారు అందుకోవడానికి ఈనాడు ఇక్కడ చూస్తూ ఉన్నాను. చాలామంది యువత యువకులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. చాలామందిని ఇప్పుడే టీసీఎల్ ద్వారా కానీ, టీసీఎస్ ద్వారా కానీ, లేదా ఇండిగో కంపెనీ వారు కానీ, ఒక 3-4 కంపెనీలు ఇప్పుడే నా చేతుల మీదుగానే ఒక 20-25 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా 2 రోజుల్లో జాయిన్ అయ్యేలాగా, లేదా రేపు 5వ తేదీలోగా జాయిన్ అవ్వమని అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆగస్టు 21 మా సంజీవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం తలపెట్టడం, దానికి అందరూ సహకరించడం, ఇంత విజయవంతం అవడం నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఓకే అండి, నా పేరు లచ్చారావు అండి. నేను పీడీ వికాసగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు 21వ తారీఖున కొత్తపేట శాసనసభ్యులు శ్రీ బండారు సత్యానందరావు గారి ఆధ్వర్యంలో వారి కుమారుడైన సంజయ్ గారి యొక్క బర్త్డే రోజు కావున ఈరోజు ఒక మెగా ఈవెంట్ నిర్వహించాలని చెప్పి ఉన్నారు. ఆ ప్రకారము 41 కంపెనీలతోటి 2500 వేకెన్సీస్ తోటి వికాస మరియు గ్లోసరీ సాఫ్టెక్ ఆధ్వర్యంలో ఒక మెగా ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు చేసి ఉన్నాము. ఈ జాబ్ మేళాకి సుమారుగా ఇప్పటికి 2500 మంది అభ్యర్థులు అటెండ్ అయ్యారు. వీరందరికీ కూడా ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది.
ఈరోజు ఈవినింగ్ వీళ్ళందరికీ కూడా ఆఫర్ లెటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత వీరందరినీ కూడా వితిన్ ద 1 monthలోనే వీళ్ళకి జాయినింగ్ ఆర్డర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తాము. కంప్లీట్ చేసిన జాయినింగ్ ఆర్డర్స్ కంప్లీట్ చేసి ఎవరైతే జాయిన్ అయ్యారో ఆ లిస్ట్ కూడా ఇటు పార్టీ ఆఫీస్ కూడా ఇస్తాము. ఎవరెవరు జాయిన్ అయ్యారు, ఏ విధంగా జాయిన్ అయ్యారు అనేది కూడా చేస్తాము. జాయిన్ అయిన అభ్యర్థులు కూడా ఏ విధమైన వాళ్ళకి పరిస్తున్నా కూడా వెంటనే ఇమీడియట్గా అక్కడ సాల్వ్ చేసి వారి యొక్క జాబ్ని సస్టైన్ అయ్యేటట్టు కూడా 1 year కంపల్సరీ సస్టైన్ అయ్యే 1 year ఎక్స్పీరియన్స్ వచ్చి వేరే జాబ్లో జాయిన్ అవ్వడానికి కూడా వికాస వారికి ఇచ్చిన తోడ్పాటును కూడా అందిస్తుంది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. కోనసీమ జిల్లాలో ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా జాబ్ మేళాలు నిర్వహించమని చెప్పి ఉన్నారు. ఆ ప్రకారం కూడా షెడ్యూల్ కూడా రెడీ చేస్తున్నాము. ఎవ్రీ మంత్ ఒక జాబ్ మేళా కింద మెగా ఈవెంట్ కండక్ట్ చేసి తర్వాత ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడానికి తగిన సలహాలు కూడా చేస్తున్నాము. కంపెనీ హెచ్ఆర్లతోటి వారి యొక్క సిఎస్ఆర్ ఫండ్ తోటి ఇంటర్వ్యూ ట్రైనింగ్ ఇక్కడే కోనసీమ జిల్లాలోనే కండక్ట్ చేసి వారికి అదే కంపెనీలోని జాబ్స్ కూడా ఇచ్చే విధంగా కూడా తగిన సన్నాహాలు కూడా చేస్తున్నాము. త్వరలోనే అది కూడా వితిన్ ద 1 monthలోనే ఆ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి, నా పేరు లలిత శ్రీ. మేము గ్లోసరీ సాఫ్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఇక్కడ ఇవాళ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఈ రోజు ఈ ఆపర్చునిటీ క్రియేట్ చేసినందుకు. అందులో మేము కలిపి ఉమ్మడిగా చేస్తున్నాం. ఇది చాలా పెద్దది. అంటే ఎవరైనా ఈజీగా యూటిలైజ్ చేసుకోవాలి ఎవరైనా జాబ్స్కి అని అంటే ఇది ఒక చాలా మంచి అవకాశం. వాళ్ళకి మేము కూడా అదే చెప్తాము. ఈరోజు అయిన వాళ్ళకి ఓకే, లేదు అవ్వలేదు అని అంటే మేము ఇంకా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ కండక్ట్ చేస్తాము. ఎవ్రీ మంత్ మనం ఒక కంపెనీ నుంచి వాళ్ళ ప్రొఫార్మా తీసుకొని ఆ ప్రకారం ట్రైన్ చేసి ప్రతి నెల ఇలాంటి ప్రోగ్రామ్ ఆగకుండా ఎక్కడికక్కడ ఈ నిరుద్యోగతని కంప్లీట్ చేయటానికి ఇలాంటి అవకాశాలను ముందు ఇంకా చేయాలని అనుకుంటున్నాం. అవి నడిపించే దిశగా కూడా మేము సజెషన్స్ తీసుకుంటాం ఈ వచ్చే ఒక 10 రోజుల్లో. థ్యాంక్ యూ అండి. హలో చెక్. గౌరవనీయులు కొత్తపేట రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, వెల్కమ్ సార్. సో అదేవిధంగా ముత్తూట్ ఫైనాన్స్ రీజనల్ మేనేజర్ సారా గారిని కూడా వేదిక మీద రావాలని కోరుతూ ఉన్నాం. Sorry, when I was speaking, there was an interruption. Yeah, so I should thank the MLA sir for arranging this opportunity. And because, as I told you, more than 1,000 candidates we have hired, and one candidate I can recall, one candidate who has joined for a CTC of 2.86 lakh, 2.5 lakh per annum. He joined at 2.8 lakh per annum. Today he is at 23 lakh per annum. How much? 23 lakh per annum, and his father is just standing in front of me. Okay, so this is not something I'm saying on the stage. This is true. There's not only one candidate. There are so many candidates. Opportunities is never born. It's always created. As Madam rightly said, I really want to see how many of you are getting shortlisted and getting your offers today. Because I'm telling you, whenever PD sir calls me, there's a job mela, you come. There's a train, I think you all know, there's a train from Chennai to Kakinada. It's called as the Sarkar Express. I am the only passenger who travels every week, Chennai to Kakinada, Kakinada to Chennai. I know all the railway stations in between. You know, it has almost like 30-40 stops. Overnight it will come, next day morning I'll come, I'll do the interview, I'll go back. Now why I'm saying is that when we HRs are taking this much interest to come and meet you, we want you to explore opportunities. Please don't think that I will only go and join Tier 1 company. I'll only join HCL Technologies. I'll only join TCS. Don't think that way. There are so many startups. I started my career as a startup. I was an employee in a startup company. It all takes time. One more advice to you guys. I know you all are youngsters. Time is getting up. One small life example